పోస్టల్ జీడీఎస్ 2026కు సంబంధించిన జనవరి నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది నిన్న స్టార్ట్ కావడం అయితే జరిగింది. అండ్ అప్లై అనేది రేపన్నమాట. రిజిస్ట్రేషన్ ఒక డేట్లు ఇచ్చిండు. అప్లికేషన్ అనేది ఒక డేట్లు ఇచ్చిండు. మీరు అప్లై చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మిస్టేక్స్ అయితే చేసుకోకండి. అండ్ నేను రేపు అప్లికేషన్ అనేది వీడియో చేస్తాను. అదేవిధంగా ఈరోజు ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ వీడియో అనేది చేస్తాను. లేదంటే రేపు 2 కలిపి కూడా చేస్తానన్నమాట. సో, మీరు ఈ 2, 3 రోజులైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అప్లై అయితే చేసుకోకండి. సో, ఎందుకంటే మీకు కట్ ఆఫ్ అనేది తెలుసుకోండి. అండ్ ఆల్ ఇండియా కట్ ఆఫ్ అయితే చెప్పడం అయితే జరిగింది మన ఛానెల్‌లో. చెక్ చేయండి ఒక్కసారి. అండ్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డిస్ట్రిక్ట్ వైస్ కట్ ఆఫ్ అంటే సర్కిల్ ఏదైతే ఉన్నాయో, డివిజన్‌లు ఉన్నాయో, డివిజన్ వైస్ కట్ ఆఫ్ నేను ఈ వీడియోలో కంప్లీట్‌గా చెప్తాను. మీకు ఈ పర్సెంటేజ్ ఉంటే మాత్రం మీకు 100% తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుకోండి. కన్ఫర్మ్‌గా జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో. ఇక మెయిన్ టాపిక్ వెళ్తే ఇది పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళది కొత్త వెబ్‌సైట్ india.post.gov.in వెబ్‌సైట్ ఇది. జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్. ఈ ఏదైతే వెబ్‌సైట్ ఉందో మనకు లాస్ట్ ఇయర్‌ది పాత వెబ్‌సైట్‌లో మీకు అది అందులో ఓపెన్ చేస్తే మాత్రం మీకు అక్కడ మెన్షన్ చేస్తారు కొత్త వెబ్‌సైట్ అనేది. లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ఉంది. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కాండి. అండ్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ప్రతి ఒక్కరు కూడా ఫాలో కాండి. ఎందుకంటే మీరు ఒకవేళ అప్లికేషన్స్ మీకు చేయరాకపోతే నాకు అక్కడ మెసేజ్ చేయండి. మీ డీటెయిల్స్ పంపండి. అండ్ ఎక్కడైతే ఇంటర్నెట్ షాప్స్ ఉంటాయో అక్కడ ఎంత ఇస్తారో అమౌంట్ నాకు అంతే ఇయ్యండి. మీకైతే అప్లికేషన్ చేసి మీకు పీడీఎఫ్ అనేది అందులో పెడతాను. సో, ప్రతి ఒక్కరు కూడా నాకు మెసేజ్ చేయండి ఇన్‌స్టాగ్రామ్‌లో. ఇక ఇది ఇన్‌స్టాగ్రామ్ అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళది అఫీషియల్ వెబ్‌సైట్. ఇక్కడ నోటిఫికేషన్ ఉంటది. ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ ఉంటది. వేకెంట్ డీటెయిల్స్‌లో ఇక్కడ సర్కిల్, డివిజన్ అన్నమాట. నేను ప్రస్తుతము తెలంగాణ వాళ్ళది చెప్తాను. తెలంగాణ వాళ్ళు చెప్పిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వాళ్ళది చూసుకుందాం. ఇక మనకు ఓవరాల్‌గా ఇవైతే డిస్ట్రిక్ట్స్ అయితే అంటే డివిజన్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇక ఫస్ట్ ఆదిలాబాద్ వచ్చేసి మనకు దీనికి 95% ఉంటే ఖచ్చితంగా జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. 95% ఉన్నవాళ్ళు ఇక్కడ అప్లై అయితే చేసుకోండి. అండ్ హనంకొండలో వచ్చేసి 93-95 అండ్ హైదరాబాద్ సిటీ వచ్చేసి 100%. అండ్ హైదరాబాద్ ఫ్లోటింగ్ డివిజన్ వచ్చేసి 100%. హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డివిజన్ వచ్చేసి 100%. కరీంనగర్ వచ్చేసి 100%. ఖమ్మం 95%. అంటే 100% అంటే 600కి 600 మార్క్స్ ఉన్న వాళ్ళకు 100% అయితే ఉంటుంది. సో, ఆ విధంగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ అప్లై అయితే చేసుకోండి. అండ్ ఖమ్మంలో చెప్పినా కదా 95, మహబూబ్ నగర్ వచ్చేసి 93-95, మెదక్ 95, నల్లగొండ 95 అండ్ నిజామాబాద్ వచ్చేసి 95, పెద్దపల్లి 95-97% మధ్యలో ఉన్న వాళ్ళకు ఇక్కడ జాబ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఆర్ఎంఎస్ జెడ్ డివిజన్ సంబంధించి 95, సంగారెడ్డి డివిజన్ 95, సికింద్రాబాద్ 100% అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ సూర్యాపేట, వనపర్తి, వరంగల్ ఇవన్నిటి కూడా 90-95% అయితే ఉంటుంది ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో. ఇక సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఆ విధంగా ఉంటే మాత్రం మీకు పర్సెంటేజ్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇది తెలంగాణ వాళ్ళకి సంబంధించిన కట్ ఆఫ్ అన్నమాట. ఈ కట్ ఆఫ్ ఉంటే మాత్రం మీరు తెలంగాణలో కంపల్సరీగా అప్లై అయితే చేసుకోండి. 100% అయితే జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. దీనికన్నా తక్కువ ఉన్న వాళ్ళు మీరు వేరే స్టేట్‌లల్ల అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకే ఒక 1 ఇయర్ వేస్ట్ అయిపోతుంది కాబట్టి నేను మంచిగా క్లియర్‌గా చెప్తున్నాను. అదే విధంగా మీరు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి ఇన్‌స్టాగ్రామ్‌ల. ఇది తెలంగాణ వాళ్ళ సర్కిల్‌ది. అండ్ అదే విధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సర్కిల్ చూసుకున్నాం మనము. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ సంబంధించి చూసుకుంటే మాత్రం ఇక్కడ ఇవన్నీ ఉండడం అయితే జరిగింది. ఫస్ట్‌ది వచ్చేసి అమలాపురము. అమలాపురం డివిజన్‌కి వచ్చేసి ఓవరాల్‌గా 100% ఉంటుంది. అండ్ అనకాపల్లి 100%, అనంతపూర్ 100 అండ్ భీమవరం 95-97, చిత్తూరు 95-97 అండ్ కడప 95-100 అండ్ ఏలూరు డివిజన్ వచ్చేసి 95-100 అండ్ గుడివాడ 100%, గూడూరు 100% అండ్ గుంటూరు వచ్చేసి 100% అయితే ఉంటుంది. అండ్ హిందూపురం 95-100, కాకినాడ 95-100 అండ్ కర్నూలు 95-100 అండ్ మచిలీపట్నం వచ్చేసి 93-100% మధ్యలో ఉంటదో వాళ్ళకి మాత్రమే జాబ్స్ అయితే రావడం జరుగుతుంది. మార్కాపురం వచ్చేసి 95 అండ్ నంద్యాల 95, నర్సారావుపేట 95 అదే విధంగా నెల్లూరు అండ్ పార్వతీపురం, ప్రకాశం వచ్చేసి 100% ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్స్ వస్తాయి. అలాగే ప్రొద్దుటూరు, రాజమండ్రి, ఆర్ఎంఎస్ ఏజీ
అండ్ ఆర్ఎంఎస్-వై శ్రీకాకుళం డివిజన్‌లకి 95-100% ఉన్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ అప్లై చేసుకోండి. మిగతా వాళ్ళు వేరే స్టేట్‌లలో అప్లై అయితే చేసుకోండి. అండ్ తాడేపల్లిగూడెం, తెనాలి, తిరుపతి, విజయవాడ, అదే విధంగా విశాఖపట్నం, విజయనగరం ఇవన్నీ గూడా 100% ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్ రావడం అయితే జరుగుతుంది. ఈ తెనాలిలో కొంచెం తక్కువుంటుంది పర్సెంటేజ్. సో, మీరిక్కడ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. 95, 96, 97% ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సంబంధించిన కట్ ఆఫ్ అన్నమాట. ఈ కట్ ఆఫ్ ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. అదే విధంగా మీకు సర్కిల్ వైస్‌గా ఏ విధంగా కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉన్నది గదా! ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసి మీరిక్కడ చెక్ చేసుకొని అండ్ ఇక్కడ మీరు దీన్ని క్లిక్ చేసుడుతోనే మీరిక్కడ చూసుకోవచ్చు. దీన్ని క్లిక్ చేసుడుతోనే ఇక్కడ అమలాపురం ఉన్నది గదా! దీని డివిజన్ క్లిక్ చేసుడుతోనే మీకు ఇక్కడ కనబస్తాయి. అమలాపురంలో ఎన్నున్నాయి? 23 పోస్టులయితే ఉండడం అయితే జరిగింది. ఎవరికి ఎన్నున్నాయి? బీపీఎం, ఏబీపీఎం అన్నీ గూడా ఉండడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఎన్ని పోస్టులున్నాయి. అదే విధంగా ఆఫీస్ నేము, అలాగే కేటగిరీ ఏబీపీమా, బీపీఎమా, డాక్ సేవకా అండ్ సాలరీ అండ్ ఎవరిది కేటగిరీ అండ్ లాంగ్వేజు, పిన్ను ఇవైతే ఉండడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరు ఏ డివిజన్‌లో చెక్ చేసుకోవాలనుకున్నా గాని మీరు ఇక్కడ సర్కిల్ వచ్చేసి ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, అస్సాము, బీహార్, ఛత్తీస్‌గఢ్ అండ్ ఢిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, నార్త్ ఈస్ట్ స్టేట్స్, ఒడిస్సా అండ్ పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్ ఇవైతే ఉండడం అయితే జరుగుతుంది. సో, ఈ విధంగా మీరు చెక్ అయితే చేసుకోండి. ఎక్కడెక్కడ మీకు పోస్టులు ఏవి ఉన్నాయని తెలిసిపోతుంది. ఇక్కడ తెలంగాణ చూసుకుంటే సపోజ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. కరీంనగర్ చూసుకోవచ్చు. కరీంనగర్‌లో ఓవరాల్‌గా 25 పోస్టులయితే ఉండడం అయితే జరిగింది. సో, ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా చెక్ చేసుకుంటే మీకు సరిపోతుంది. అలాగే నోటిఫికేషన్ కావాలంటే మీరు ఇక్కడ డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ అండ్ రిజిస్ట్రేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అన్నీ ఉండడం జరిగింది. సో, ఈ విధంగా అయితే మీరు చెక్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఏమైతే ఉందో. అండ్ యూజర్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 31 నిన్న స్టార్ట్ అయింది ఆల్రెడీ. సో, ఇక్కడ అప్లికేషన్ సబ్మిషన్ వచ్చేసి మనకు రేపటి నుంచి స్టార్ట్. ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. దీన్ని ఇక్కడ అండ్ అప్లికేషన్ అంటే రిజిస్ట్రేషన్ వీడియో నేను సెపరేట్‌గా చేస్తాను. సో, దాని గురించి వెయిట్ అయితే చేయండి. అండ్ ఫైనల్‌గా చెప్పిందంటే ఇంత వీడియో. ఎవరైతే ఈ కట్ ఆఫ్ ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. థాంక్ యూ.